ప్రియా సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుని యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ఉదయకాలపు శుభములు. ఈరోజు దేవుని యొక్క సందేశాన్ని విందాం. మరకల జీవిత గమనింపు అనే దాని గురించి కొన్ని సత్యాలు మనం తెలుసుకుందాం. మరకల జీవిత గమనింపు అనే దాని గురించి కీర్తన గ్రంథము 103వ కీర్తన 2వ వచనములో, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ప్రియా సహోదరి సహోదరుడా, ఒక బోధకుడు తన బోధను బోధిస్తూ తన బోధ వింటున్న కొంతమంది విశ్వాసులను ఒక పెద్ద కాగితాన్ని తీసుకుని దాని మధ్య పెన్నుతో ఒక నల్లటి చుక్కను చుట్టి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ సేవకుడు అప్పుడు ఆ కాగితాన్ని పైకెత్తి అక్కడ విశ్వాసులకు చూపించి, మీరేమి చూస్తున్నారు అని వారిని అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వెంటనే ఒక మనుషుడు, నేను నల్లటి చుక్కను చూచుచున్నానని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, దానికి ఇంకా ఆ బోధకుడు సరిగ్గానే చెప్పితిరి, ఇంకేమి చూచున్నారు అని అక్కడ ఉన్న వారందరినీ కూడా అడిగాడు. అందరూ ఏమాత్రము కూడా చెప్పకుండా మౌనంగా చూస్తూ ఉన్నారు. అందుకు ఆయన, మీరు ఈ నల్లటి చుక్కను తప్ప మీకేమి కనబడటం లేదా అని అడిగాడు. దానికి జవాబుగా అక్కడున్న విశ్వాసులందరూ కూడా లేదు లేదు అనే మాటలు వినబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకు ఆ బోధకుడు, నేను చాలా ఆశ్చర్యపడుచున్నాను, ఎందుకంటే అన్నిటికంటే అతి ప్రాముఖ్యమైన ఒక దానిని మీరు పోతున్నట్లుగా ఆయన వారి గురించి మాట్లాడుతూ, ఇది ఒక తెల్ల కాగితం అని ఆయన జవాబిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు ఆయన బోధకుడు వారందరిని కూడా వారి వైపు చూస్తూ దాన్ని అన్వయించి ఒక పాఠాన్ని బోధించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియా సహోదరి సహోదరుడా, జీవితంలో మనం తరచుగా ఎదురయ్యే చిన్న చిన్న నిరాశలు, శోధన, కష్టాలని మనము గమనిస్తూ ఉంటాం. కానీ దేవుడిచ్చిన ఎన్నో ప్రాముఖ్యమైన దీవులను మనం గమనించగా మర్చిపోతూ ఉంటాం. ప్రియా సహోదరి సహోదరుడా, ఒకసారి గమనించండి. ఈ లోకంలో అనేక మందిని చూస్తూ మనము కంపారిజన్ చేసుకుంటూ ఉన్నప్పుడు మనకన్నా పేదవాళ్ళని చూసి ఆహారం లేక, వస్త్రాలు లేక, గృహము లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్న వారిని చూసి, ప్రభువా, మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యము ఎంతో విలువైందని మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని కీర్తనకారుడు సెలవిస్తూ ఉన్నాడు. అందుకు ఆయన అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకము అని మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుడు మనకిచ్చిన దీవులను ఎన్నో దీవులను వాటిని చూసి దేవుని స్తుతించకుండా చిన్న చిన్న నిరాశలు, శోధనలు, ఈ కష్టాలే మనం నిత్యము కూడా గమనిస్తూ ఉంటాం. ప్రియా సహోదరి సహోదరుడా, జీవితమందు మనము ఇవి కనపడుతున్నప్పుడు తాత్కాలిక అల్పకాలపు శ్రమలు, శోధనలే తరచు మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవుడిచ్చిన అత్యధికమైన ఆశీర్వాదముల గురించి ఈ తెల్ల కాగితము ఏ విధంగా గమనించలేకపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియా సహోదరి సహోదరుడా, అల్పమైన జీవితము, ఈ జీవిత శోధనలపై మనసుంచి మనము దీని మీదే కేంద్రీకరించి అత్యధికమైన ఆయన దీవులను మనము ఏమాత్రము కూడా ఆ దీవులపై మనసుంచక దాన్ని మనం కేంద్రీకరించవలసి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే కీర్తనకారుడు ఆయన మాట్లాడుతూ మనతో కలిసి, ప్రభు స్తుతినందునుగాక, అనుదినము ఆయన
మా భారములు భరించి ఉన్నాడు అని కీర్తన 68వ కీర్తన 19వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరా, మనం మన స్వభావములను ప్రకటింతుముగాక. ఎందుకంటే మనము ఆయన నిరంతరము స్తుతి నొంది కొనసాగునచ్చు మనము మన జీవిత మరకల వంటి శ్రమలను గమనింపగా యుందుము. ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితాల్లో ఈ చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న శ్రమలు